ఇదేంటిది మనకి సపోర్ట్ జోన్ కదా. సపోర్ట్ జోన్ దగ్గర మనం సెల్ ఎంట్రీ ఎందుకు చేస్తాం? ప్లాన్ చేసుకుంటే బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. బై ఎంట్రీ కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం? మీరు ప్రో లెవెల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, సెటప్ ఎక్కడ వచ్చినా సరే మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కానీ బిగినింగ్ స్టేజ్లో మాత్రం అది ఎలా అర్థం అవుతుంది మనకి? క్యాండిల్స్ చెప్తున్నాయండి, అంటే ప్రైస్ చెప్తుంది అనమాట. ఒకే రేంజ్లో ఉండిపోతుంది కదా, చిన్న చిన్న క్యాండిల్స్ వేసుకుంటూ ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది, రేంజ్లో ఉంటుంది, లేదు ప్రైస్ ఫాల్ అవుతుంది, ఇలా ఒక రేంజ్లో అనేది ఉండిపోతుంది అనమాట. ఎంట్రీస్ అనేవి దొరకట్లేదండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. అండ్ డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్న మార్కెట్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఎలా చెప్పుకున్నాం అనే సైకాలజీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, ఈరోజు మార్కెట్లో ఫాల్ వచ్చింది కదా, అక్కడ జరిగిన సైకాలజీ ఏంది, మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చినాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని మండే అనాలిసిస్కి మూవ్ అవుతామండి మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఓవరాల్గా అప్ ట్రెండ్ అనేది ఉంది. ఈ అప్ ట్రెండ్లో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, అందుకనే మనం ఈరోజు మార్కెట్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఎక్కడి నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం మనం. ఇక్కడ జోన్ ఉంది కదా, క్లోజింగ్ జోన్లోంచి దాంతోపాటు రెసిస్టెన్స్ అనేది ఉందండి. దీని మొత్తాన్ని కూడా ఒక సెల్లింగ్ జోన్లా కన్సిడర్ చేసుకోండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఫాల్ అవుతూ వచ్చింది అనుకోండి, ఇక్కడ మన సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గరైనా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. దాంతోపాటే ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఫాల్ రానివ్వండి, లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది డిస్కస్ చేసుకుందాం అండి మనం. ఓకే, మార్కెట్ అయితే ఎక్కడ ఓపెన్ అయిందండి, మనకి మన రెసిస్టెన్స్ జోన్ దగ్గర అయితే ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన దగ్గర నుంచి ఏం జరిగింది, ఫాల్ అనేది వచ్చిందండి. ఓకేనా, ఈ ఫాల్లో మనకి ఏమైనా ఎంట్రీ దొరికిందా అంటే దొరకలేదండి, డైరెక్ట్గా వచ్చేసింది కదా కిందకి. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ ప్రైస్ ఫాల్ అయిందా, ఒక చిన్న కన్సల్టేషన్ లాగా చేసిందండి, అంటే డౌన్వర్డ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మనం ఎట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం, సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఓకేనా, ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందా లేదా, వచ్చిందండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి సెటప్ ప్రకారం. కానీ ఇక్కడ మనం సెల్ ఎంట్రీ అనేది తీసుకుంటామా? ఎందుకు తీసుకోము ఇక్కడ సెల్ ఎంట్రీ? ఇదేంటిది మనకి సపోర్ట్ జోన్ కదా, సపోర్ట్ జోన్ దగ్గర మనం సెల్ ఎంట్రీ ఎందుకు చేస్తాం? ప్లాన్ చేసుకుంటే బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. బై ఎంట్రీ కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం? మన సెటప్ అనేది రావాలన్నమాట. ఓకేనా, ఇలా అర్థం చేసుకోండి. ఒక సపోర్ట్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఒక రెసిస్టెన్స్ దగ్గర బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేయము. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలానే ఫాలో అండి బిగినర్స్ అందరూ కూడా. మీరు ప్రో లెవెల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, సెటప్ ఎక్కడ వచ్చినా సరే మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కానీ బిగినింగ్ స్టేజ్లో మాత్రం రెసిస్టెన్స్ దగ్గర సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి, సపోర్ట్ దగ్గర బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది ప్రైస్లో అనేది అర్థం చేసుకున్న తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా గమనించండి, సపోర్ట్ దగ్గరకు వచ్చిందా, సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మీరు గమనిస్తే ప్రైస్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది వీక్ అవుతుందండి. ఇక్కడ గమనించండి, సెల్లింగ్ ప్రెజర్ ఎంత ఫాస్ట్గా ఉంది మనకి, అంటే సెల్లర్స్ అనే వాళ్ళు ప్రైస్ని డౌన్ సైడ్ ఫాస్ట్గా తీసుకొచ్చారు కదా. ఇక్కడ ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు మరి డౌన్ సైడ్ అంటే మార్కెట్లో సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారని అర్థం చేసుకోవచ్చండి. అది ఎలా అర్థం అవుతుంది మనకి? క్యాండిల్స్ చెప్తున్నాయండి, అంటే ప్రైస్ చెప్తుంది అనమాట. ఒకే రేంజ్లో ఉండిపోతుంది కదా చిన్న చిన్న క్యాండిల్స్ వేసుకుంటూ, అలా అర్థం చేసుకోండి. ఇక్కడ గమనిస్తే ప్రైస్ స్లో అయిందని చెప్పుకున్నాం కదండి మనం. మనకి బై ఎంట్రీ సెటప్ వచ్చిందా, ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ఈ ఏరియాలో రాలేదు కదా, అందుకే ఇక్కడ మనం బై ఎంట్రీ ఏది ప్లాన్ చేసుకోలేదండి. నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిందండి. ఈ లెవెల్ని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఏం చెప్పుకున్నాం మనం, లోకి రానివ్వండి, లోకి వచ్చిన తర్వాత ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. కాకపోతే ప్రైస్ గమనించండి, ఈ లో బ్రేక్ అయిన వెంటనే ఒక చిన్న కన్సల్టేషన్ లాగా చేసుకుందండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ప్రైస్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ తక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నారండి. సపోర్ట్ బ్రేక్ అయినా సరే, సపోర్ట్ బ్రేక్ అయిన వెంటనే సెల్లర్స్ అనే వాళ్ళు రావాలి కదా అగ్రెసివ్గా, వాళ్ళు రాలేదు. ప్రైస్ అనేది చిన్న కన్సల్టేషన్ అనేది జరిగిందండి. నెక్స్ట్ ఏం జరిగింది, అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. ఇట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం, బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ మీరు బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఈ స్వింగ్ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, అక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ గమనించారనుకోండి, ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చిన తర్వాత కొంచెం రేంజ్లో ఉన్నట్టే ఉండి డౌన్ సైడ్ వచ్చి ఏదైతే మన జోన్ ఉందో మళ్ళీ అక్కడి నుంచే ప్రైస్ అనేది రివర్స్ అయ్యి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి. రీసెంట్గా మనం ప్రైస్ని గమనించాం అనుకోండి, ఏం జరుగుతుంది, హెవీ మూవ్మెంట్ అనేది ఇస్తుందండి. హెవీ మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత
ఒక రేంజ్లో అనేది ఉండిపోతుంది అనమాట. మార్కెట్ ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది, రేంజ్లో ఉంటుంది, లేదు ప్రైస్ ఫాల్ అవుతుంది, ఇలా ఒక రేంజ్లో అనేది ఉండిపోతుంది అనమాట. ఎంట్రీస్ అనేవి దొరకట్లేదండి. మనం ఎలా ఎంట్రీ తీసుకుంటాం? జనరల్గా ఇంట్రాడేలో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మన సెటప్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ సెటప్ ప్రకారం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తామండి. కాకపోతే ఈ ఫాల్ అనేది అగ్రెసివ్గా వచ్చేస్తుందండి. 3 to 4 క్యాండిల్స్ లోనే మనకి మూమెంట్ అనేది ఇచ్చేస్తుందండి, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఈ మూమెంట్ మధ్యలో మనం దూరలేం కదా. మనం డిసిప్లిన్ గా మార్కెట్ లో రూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. రూల్స్ అంటే ఏంటివి? సెటప్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆ సెటప్ వచ్చినప్పుడే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇలా మార్కెట్ ఫాస్ట్ మూవ్మెంట్ ఇస్తున్నప్పుడు ఎంట్రీ దొరకడం కొంచెం కష్టంగా ఉంటుందండి. ఓకే, మనం మండే అనాలిసిస్ మూవ్ అవుదాం అండి. మనం ఏం చేస్తాం? డైలీ టైం ఫ్రేమ్ లో ఒకసారి చెక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు డైలీ చార్ట్ లోకి మూవ్ అవుదాం అండి మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చామండి. ఈ రోజు గమనించండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది? ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇందులో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, సెల్లర్స్ వచ్చారని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి మనకి రెడ్ క్యాండిల్ లో. అందుకే మనం మండే రోజు సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. లేదు ప్రైస్ లో బ్రేక్ అవుతున్నా సరే సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. మరి ఎప్పుడు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి? ఎప్పుడైతే ప్రైస్ లోకి వస్తుందో మన జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్స్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎందుకు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి? లోకి వచ్చిన తర్వాత ఓవరాల్ గా మనకి ఏముంది? అప్ ట్రెండ్ ఉంది కదా. అప్ ట్రెండ్ లో ప్రైస్ లోకి వస్తున్నప్పుడు బయర్స్ వస్తారు కాబట్టి మార్కెట్ లోకి, ఎప్పుడైతే మార్కెట్ లోకి బయర్స్ ఎంటర్ అవుతారో అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి జోన్స్ తో పాటు. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది కదా. ప్రైస్ ఎప్పుడైతే ఫాలో అవుతూ వస్తుందో ఇక్కడ మనకి ఫస్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉందండి, 25,300 అండి. ఈ జోన్ ని మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి ఇంకో సపోర్ట్ జోన్ ఉంది కదా 25,240, ఇక్కడ బై ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవద్దండి. ఓకేనా, ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి మార్కెట్ లో ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ నుంచి కూడా ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ సెల్ చేయడం కంటే కూడా ప్రైస్ బ్రేక్ చేసి రీట్రేస్ అయింది కదా, ఆ రీట్రేస్మెంట్ లో మీకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్. నెక్స్ట్ గమనిస్తే సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి నిఫ్టీలో? 25,150 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసింది అనుకోండి అప్ సైడ్, ఇక్కడ బై ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవద్దండి. హైలోకి రానిచ్చిన తర్వాత సెల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. మనకి హైలో జోన్ ఉంది కదా, ఈ రోజు ఓపెనింగ్ ఉంది, దాంతో పాటే మనకి రెసిస్టెన్స్ జోన్ కూడా ఉందండి. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. జోన్ ఎంత ఉంది మనకి? 25,475 అండి. ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది? 25,560 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ ఓవరాల్ గా ట్రెండ్ గమనించారనుకోండి, మనం ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ ఏం జరగాలి? డౌన్ ట్రెండ్ ప్రకారం ఫాల్ అవ్వాలి కదా. ఈ ఫాల్ వస్తుందని మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. అందుకే ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రైస్ ఎప్పుడైతే ఫాల్ అవుతూ వస్తుందో ఇక్కడ ఫస్ట్ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా 55,300 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకుంటా ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ వరకు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం? నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 55K, ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. సెల్లర్స్ ఎక్కడైతే అగ్రెసివ్ అవుతారో దాంతో పాటే మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, హైలో ఎంత ఉంది? 55,800 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉందండి 56,040. ఈ జోన్ దగ్గర అయినా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఈ చార్ట్ని కూడా గమనించాం అనుకోండి, ఏముంది మనకి? డౌన్ ట్రెండే ఉందండి. ఓకేనా, ఇది కూడా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఇది కూడా సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం జోన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం అండి. ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి? 82,300 అండి. దాని తర్వాత ఎక్కడ ఉంది? 82,040. ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉందండి 83,040. దాని తర్వాత ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ జోన్? ఇక్కడ ఉందండి 83,300. ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ అంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.